హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరిగాయో చూపిస్తున్నానండి. ఇది మా పెద్దోడు ఒక లెటర్ రాసిచ్చిండు వాళ్ళ డాడీకి. ఆ లెటర్లో ఒక పెన్ పెట్టి ఇచ్చాడనమాట. అది యాక్చువల్గా క్యాబ్ జమ్నీకి వచ్చిన పెన్ను. మా వాళ్ళు అలా ఇచ్చేశారు. మా తమ్ముడికి లాస్ట్ టైం వచ్చిన గిఫ్ట్లో చూపించాను కదా, గిఫ్ట్లోది వాళ్ళ డాడీ గురించి మొత్తం ఒక పేజ్ అంతా ఫిల్ చేసేసాడు అనమాట. అది మొత్తం చదవడానికి అయితే నాకు అవ్వలేదు, అంటే వీడియోలో లాంగ్ అయిపోతుందని చెప్పి నేను చదవలేదు. వాళ్ళ డాడీ గురించి చాలా మంచిగా రాసిందంతా. పైన కొంచెం చూపిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే డేట్ వేసి, హియర్ ఆర్ మై డాడీస్ పాయింట్స్ టు రిమెంబర్ మీ అని చెప్పి, మై ఫాదర్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, హీ లవ్స్ మీ, కేరింగ్ మీ, మదర్ అండ్ దర్శన్ అని చెప్పి మొత్తం వాళ్ళ డాడీ గురించి అంతా. బయట హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా కేర్ తీసుకుంటారు, చదువుకునేటప్పుడు ఎలా కేర్ తీసుకుంటారు, తినేటప్పుడు అన్నీ మెన్షన్ చేశారు మా వాళ్ళు. బెస్ట్ రిగార్డ్స్ పునీత్ నారాయణ పేట అంట. చూడండి, ఇంకా ఇక్కడ కర్సివ్లో ఫుల్ రాసిండు హ్యాండ్ రైటింగ్. ఇదిగోండి, ఐ లవ్ మై ఫాదర్ అని చెప్పి, విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే అని అలా మెన్షన్ చేసిండనమాట. ఇలా కదా అలా చూపించాలని చెప్పి నాకు చెప్తున్నాడు. ఓపెన్ ఇట్స్ అప్, ఇట్ ఈస్ అని చెప్పి అది రాసిండనమాట. ఇలా టర్న్ చేయాలి, అలా టర్న్ చేయాలని చెప్పి ఇంకా హగ్ చేసుకొని ముద్దులు పెట్టేసుకొని వాళ్ళ డాడీకి. ఇంకా మా చిన్నోడైతే ఇంకా క్రియేటివ్గా చాలా బాగా చేశాడండి. వాడు ఓన్గా నా ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని మమ్మీ నేను చిన్న గ్రీటింగ్ కార్డ్ చేస్తా అన్నాడు. సరే నాన్న చేసుకో అన్నా. వాడు భలే చేశాడు చూడండి. నాకైతే ఫస్ట్ టైం అన్నమాట వాడు ఓన్గా అలా చేయడం. నాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. వాళ్ళ డాడీ కూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళ డాడీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని చూడండి అలా స్టిక్ చేశాడనమాట. జాగ్రత్తగా ఓపెన్ చేయి డాడీ అని చెప్తున్నాడు. నిన్నైతే ఫాదర్స్ డే బాగా ఎంజాయ్ చేశారండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే కనుక. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసాం, కానీ మళ్ళీ ఇంకొక ఫోటో అతికిచ్చిండు. ఇలా లోపల వాడికి హ్యాండ్ రైటింగ్ అంత నీట్ లేదండి, ఇంకా అదొక లెటర్లా రాసించిండు చూడండి. ఐ లవ్ యూ డాడీ అని చెప్పి, ఐ లవ్ యూ అండ్ టేక్ కేర్ సంథింగ్ ఏదో రాసిండు. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పిండు. మళ్ళీ దాని లోపల ఇంకో కార్డ్లా రెడీ చేశాడండి, బుక్ లాగా. ఇదిగోండి, అది కటింగ్లో చిన్నది పోయిందంట. కటింగ్ చేసేటప్పుడు చూసుకోలేదు డాడీ అని చెప్తున్నాడు. ఇది ఒక ఫస్ట్ పేజ్ అంట. హ్యాపీ ఫాదర్స్ డే, ఐ లవ్ మై ఫాదర్ అని చెప్పి పెట్టిండు. దానికి యారో మార్క్స్ భలే రా చేశాడనమాట మా చిన్నోడైతే. మీ ఇంట్లో ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి కామెంట్స్ రూపంలో. అదిగోండి, కటింగ్లో చిన్నది పోయిందని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. ఇట్స్ ఓకే లే నాన్న, కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళ డాడీ. మై ఫాదర్ విల్ డూ హిస్ వర్క్ ఎవ్రీ డే, మై డాడ్ విల్ వర్క్ టు డూ లీవ్ ఫుడ్ ఏంటో రాసిండు. మై డాడ్ ఇంకేదేదో రాసిండు. ఫాదర్ విల్ డూ వర్క్ అని సెకండ్ పేజ్. మరి అలా ఏదైతే రాసేసాడు వాడికి తెలిసింది, వాడికి అనిపించింది మనసులో. అంటే వాళ్ళ డాడీ వెరీ హార్డ్ వర్కర్ అని. అంతే, పిల్లలే ఎవరైనా అంతే కదండి, ఫాదర్స్ హార్డ్ వర్కర్ అలా అనిపిస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చూపించే ఎఫెక్షనే కానీ, లవ్వే కానీ, కేరింగ్ పిల్లలకి అలా అనిపిస్తుంది కదా. అదంతా వాళ్ళ డాడీ ఐస్ చాలా ప్రాబ్లం అయిపోతుంది ల్యాప్టాప్ చూసినప్పుడు అని చెప్పి అలా అంతా మెన్షన్ చేసి రాసింది అనమాట. మమ్మల్ని అడ్డు తప్పుకోమంట, అదే లైట్ కలర్లో ఉంది. మై ఫాదర్, నాకు అదొకటి కనిపిస్తుంది ఇల్లుండి. నేను తర్వాత చూసి లెటర్ చదువుతానండి. ఆఫీస్ అని ఏదేదో రాసిండు. ఇంకా తర్వాత అలాగా ఒక డ్రెస్ వాళ్ళ డాడీకి ఒక టీషర్ట్గా గిఫ్ట్గా ఇచ్చారండి పిల్లలు.
ఇంకా తర్వాత వచ్చి రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ లంచ్ చేసాము. ఆ రెస్టారెంట్ వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వ్లాగ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అని స్పెల్లింగ్ మర్చిపోయాడు, రాసి కొట్టేసి మళ్ళీ రాసి ఉంటానమాట. తర్వాత ఇది గిఫ్ట్ బ్యాగ్ అంట. ఈ గిఫ్ట్ బ్యాగ్లో 2 పెన్స్ పెట్టాడండి. దాన్ని కూడా చూడండి మళ్ళీ స్టిక్ చేశాడు, ప్లాస్టర్తో స్టిక్ చేశాడనమాట. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. వీడేమో క్రియేటివ్ మైండ్. దానిలో ఒక 2 పెన్స్ పెట్టించిండు. ఇంట్లో ఉన్న పెన్సే పెట్టేశారండి వాళ్ళు. నాకు తెలియదు అసలు. ఒకటి రెడ్ పెన్, బ్లూ పెన్ అంట. అంటే వాళ్ళ డాడీ డైరీలో నోట్ చేసుకోవడం, ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఇవి ఉంటాయి కదండి పాయింట్స్. సో అది చూసి వాళ్ళ డాడీకి యూస్ఫుల్ కదా అని అలా ఇచ్చారంట. ఆ బ్యాగ్ మార్నింగ్ నుంచి తిప్పుతూనే ఉన్నారండి డాడీ డాడీ అని. అది లాస్ట్కి చింపేశారు బ్యాగ్ని. వాళ్ళ డాడీకి అయితే ఈ షర్ట్ బాగా నచ్చింది. టీషర్ట్ సమ్ కంపెనీ నేమ్ అని చెప్పి మెన్షన్ చేసి చూపిస్తున్నారనమాట వాళ్ళ డాడీకి. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫుల్ హ్యాపీ అలా రాసినందుకు, అలా ఇచ్చినందుకు. పిల్లలు అమ్మ నా కొడుకులు అప్పుడే పెద్దోళ్ళు అయిపోతున్నారు అని చెప్పి మిక్స్డ్ ఫీలింగ్. రెస్టారెంట్లో ఫుడ్ రాగానే మా పెద్దోడు చూడండి వాళ్ళ డాడీకి తినిపించాడు అనమాట. చూసి మా చిన్నోడు కూడా డాడీ నేను కూడా పెడతాను తిను అని చెప్పి 3 పింక్ వేసారండి. వాళ్ళ డాడీకి సేమ్గా